ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సార్లు డకౌట్ అయిన టాప్ 5 ప్లేయర్స్ ఎవరో ఈ షాట్ లో తెలుసుకుందాం. ఈ లిస్ట్ లో టాప్ 5 లో ఇండియన్ ప్లేయర్ మన్దీప్ సింగ్ గారు ఉన్నారు. మన్దీప్ సింగ్ గారు ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరీర్ లో కోల్కతా నైట్ రైడర్స్, కింగ్స్ 11 పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతూ 15 సార్లు డకౌట్ అయ్యారు. ఈ లిస్ట్ లో టాప్ 4 లో ఇండియన్ ప్లేయర్ పీయూష్ చావ్లా గారు, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ గారు ఉన్నారు. పీయూష్ చావ్లా గారు తన ఐపీఎల్ కెరీర్ లో కింగ్స్ 11 పంజాబ్, కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ 16 సార్లు డకౌట్ అయ్యారు. రషీద్ ఖాన్ గారు తన ఐపీఎల్ కెరీర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతూ 16 సార్లు డకౌట్ అయ్యారు. ఈ లిస్ట్ లో టాప్ 3 లో వెస్టిండీస్ ప్లేయర్ సునీల్ నారాయణ్ గారు ఉన్నారు. సునీల్ నారాయణ్ గారు ఐపీఎల్ లో 2012 నుంచి 2025 వరకు కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతూ 17 సార్లు డకౌట్ అయ్యారు. ఈ లిస్ట్ లో టాప్ 2 లో ఇండియన్ ప్లేయర్స్ రోహిత్ శర్మ గారు, దినేష్ కార్తిక్ గారు ఉన్నారు. రోహిత్ శర్మ గారు తన ఐపీఎల్ కెరీర్ లో డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ 18 సార్లు డకౌట్ అయ్యారు. దినేష్ కార్తిక్ గారు తన ఐపీఎల్ కెరీర్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ 11 పంజాబ్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్, కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతూ 18 సార్లు డకౌట్ అయ్యారు. ఈ లిస్ట్ లో టాప్ 1 లో ఆస్ట్రేలియా ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్ గారు ఉన్నారు. గ్లెన్ మ్యాక్స్వెల్ గారు తన ఐపీఎల్ కెరీర్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ 19 సార్లు డకౌట్ అయ్యారు.